హలో యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గత వీడియోలో తెలుసుకున్నటువంటి ప్యారిస్ 2024లో భారతదేశం సాధించిన విజయాలను గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఒలింపిక్స్ చరిత్ర అనేది ఎప్పుడు మొదలైంది, అసలు ఈ క్రీడలు అనేవి ఎక్కడ మొదలయ్యాయి, వాటిలో వచ్చిన మార్పులు ఏమిటి, ఆధునిక ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, అలాగే వాటికి ఇచ్చేటువంటి బహుమతులలో వచ్చే మార్పులు ఏమిటి, ఆ పథకాలలో వచ్చే మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు కూలంకషంగా ఎటువంటి సందేహం లేకుండా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, మనకు ప్రాచీన ఒలింపిక్స్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే క్రీస్తు పూర్వము 776లో స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే గ్రీస్ రాజధాని ఏథెన్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఒలింపిక్స్ను మళ్ళీ క్రీస్తు శకము 393లో థియోడోసియస్ అనే గ్రీకు చక్రవర్తి వీటిని రద్దు చేశాడు. అయితే ఆధునిక ఒలింపిక్స్ను మళ్ళీ మొదటిసారిగా 1896లో మళ్ళీ గ్రీస్ రాజధాని అయినటువంటి ఏథెన్స్లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 1896లో జరిగినటువంటి క్రీడల్లో 14 దేశాలకు చెందినటువంటి 241 అథ్లెట్స్, అలాగే 43 క్రీడాంశాలలో ఇలా పాల్గొనడం జరిగింది. అయితే మనకు ఆధునిక ఒలింపిక్స్ పితామహుడిగా ఎవరిని పిలుస్తామంటే పియరీ డి కౌబర్టిన్. ఇతడు ఫ్రాన్స్కు చెందినటువంటి వాడు. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు ఎవరు అంటే పియరీ డి కౌబర్టిన్. ఇతడు ఫ్రాన్స్కి చెందినవాడు. అయితే ఈ ఒలింపిక్స్ అనేవి ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే ఇప్పటి వరకు ఒలింపిక్స్ క్రీడలను ఏ ఖండంలో నిర్వహించలేదు అంటే ఆఫ్రికా ఖండంలో ఇప్పటి వరకు టిక్ను బోని కొట్టలేదు. ఒలింపిక్స్ క్రీడలను ఇంతవరకు కూడా ఆఫ్రికా ఖండములో నిర్వహించడం జరగలేదు. అయితే అది అంటే వేరే విషయం ఏమిటంటే, ఇంకా ఒలింపిక్స్ నుండి ఏ దేశాలు నిషేధించబడ్డాయి. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో అసలు నిర్వహించడమే అనేది జరగలేదు. కానీ ఇక్కడ కొన్ని దేశాలలో ఈ ఒలింపిక్స్ అనేవి వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా ఆ దేశాల వాళ్ళ యొక్క అథ్లెట్స్ను నిషేధించడం జరిగింది. ఎందుకు అంటే మహిళలపై తాలిబాన్ వైఖరి కారణంగా 2000 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నిషేధించబడింది. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు నిషేధించబడింది ఒలింపిక్స్ కంటే, మహిళలపై తాలిబాన్ల వైఖరి, మహిళలను వాళ్ళు హింసించేవారు, దానికి ఫలితంగా వాళ్ళని నిషేధించడం జరిగింది. మరియు కువైట్ ఒలింపిక్ కమిటీలో ప్రభుత్వ జోక్యం కారణంగా 2015లో సస్పెండ్ చేయబడింది కువైట్ కూడా. అలాగే ఇటీవలే నిషేధాలలో ఇంకేమున్నాయంటే రష్యా మరియు బెలారస్లు. ఈ రష్యా మరియు బెలారస్లు ఎందుకు ఉన్నాయంటే, వీళ్ళు ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న కారణంగా రష్యా మరియు బెలారస్లు ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నుండి మినహాయించబడ్డాయి. నెక్స్ట్ అయితే ఈ ఆధునిక ఒలింపిక్స్లో అసలు వాటికంటూ ఒక నినాదం ఉంటుంది. ఒలింపిక్స్ నినాదం ఏంటంటే సిటియస్ అల్టియస్ అనేది ఒలింపిక్స్ యొక్క నినాదం. ఈ 140 ఏళ్ల తర్వాత కమ్యూనిటర్ అనే పదాన్ని వీటికి నెక్స్ట్ జోడించడం జరిగింది. అయితే ఈ యొక్క అంతర్జాతీయ ఒలింపిక్ గేమ్స్ జరగాలంటే ఒక కమిటీ ఉండాలి. ఈ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఏదైతే ఉందో IOC, దీన్ని ఫ్రెంచ్లో కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ CIO అనేది ఆధునిక ఒలింపిక్ క్రీడల యొక్క అంతర్జాతీయ ప్రభుత్వేతర క్రీడా పాలక సంస్థ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC అనేది ఆధునిక ఒలింపిక్ క్రీడల యొక్క అంతర్జాతీయ ప్రభుత్వేతర క్రీడాపాలక సంస్థ.
అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి 1894 జూన్ 23న 1894 జూన్ 23న ఈ ఐఓసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనేది స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారంటే పియరీ డి కోబర్టిన్ మరియు డెమెట్రియోస్ వికెలాస్. పియరీ డి కోబర్టిన్ మరియు డెమెట్రియోస్ వికెలాస్ వీళ్ళిద్దరి చేత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మనకు స్థాపించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఐఓసి యొక్క అధ్యక్షుడు ఎవరు నియమించబడ్డారంటే డెమిట్రియస్ వికెలాస్. ఈ డెమిట్రియస్ వికెలాస్ అనే వ్యక్తి ఐఓసి యొక్క మొదటి అధ్యక్షుడు. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. నెక్స్ట్ అయితే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎక్కడ ఉంది? ఇది స్విట్జర్లాండ్లోని లౌసాన్లో ఉంది. స్విట్జర్లాండ్లో లౌసాన్లో ఉంది. అయితే ఐఓసి యొక్క ఇంకేం చేస్తుంది? దీని బాధ్యత ఏంటంటే ఇది సమ్మర్, వింటర్ మరియు యూత్ ఒలింపిక్స్ నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. సమ్మర్, వింటర్, యూత్ ఒలింపిక్స్ నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. ఈ ఐఓసి జాతీయ ఒలింపిక్ కమిటీలు, ఎన్ఓసిలు, నేషనల్ ఒలింపిక్ కమిటీస్ మరియు ప్రపంచవ్యాప్త ఒలింపిక్ ఉద్యమం యొక్క పాలక మండలి కూడా అయి ఉంటుంది, బాధ్యతను తీసుకుంటుంది. అయితే 2020 నాటికి మనకు ఎన్ని ఎన్ఓసీలు ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా 206 ఎన్ఓసీలు ఉన్నాయి. ఇవి ఐఓసి చేత అధికారికంగా గుర్తించబడ్డాయి. ఇలా గుర్తించబడితేనే వాటి నుండి మనకు క్రీడలలో పార్టిసిపేషన్ అనేది ఆయా దేశాల నుండి పార్టిసిపేషన్ జరుగుతుంది. అలా ఐఓసీచే అధికారికంగా గుర్తించబడ్డ ఎన్ఓసీలు ఎన్ని ఉన్నాయంటే 206. నేడు మనకి 2024లో కూడా ఆడినటువంటి అథ్లెట్స్ 206 దేశాల నుండి మనకు రావడం జరిగింది. అయితే ఐఓసి యొక్క అధ్యక్షుడిగా 2013 నుండి నేటి వరకు కూడా థామస్ బాచ్. ఎవరు? థామస్ బాచ్ కొనసాగుతున్నారు. ప్రజెంట్ ఉపాధ్యక్షులు ఇంకెవరంటే నికోల్ హోవెట్స్ అనేవాడు ఉపాధ్యక్షులు. ఐఓసి యొక్క అధ్యక్షుడు థామస్ బాచ్. ఇది ఎప్పటి నుండి కొనసాగుతున్నారు అంటే 2013 నుండి కొనసాగుతున్నారు. ప్రస్తుతం మన యొక్క భారత ఒలింపిక్ సంఘం యొక్క అధ్యక్షులు ఎవరంటే ప్రస్తుత భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు పిటి ఉషా. పిల్లలక అంటే తెక్కే వరంబిల్ ఉషా. అయితే ఇక్కడ ఈ యొక్క ఒలింపిక్ సంఘం అనేది స్విస్ కాన్ఫెడరేషన్ చట్టాల ప్రకారం నిర్వహించబడిన సంఘము. అది స్పోర్ట్స్ ఫెడరేషన్. ఈ ఒలింపిక్ సంఘమే స్పోర్ట్స్ ఫెడరేషన్. ఈ స్పోర్ట్స్ ఫెడరేషన్ దేని ఆధారంగా పనిచేస్తుందంటే స్విస్ కాన్ఫెడరేషన్ చట్టాలు, స్విట్జర్లాండ్ యొక్క కాన్ఫెడరేషన్ చట్టాల ప్రకారము ఇది నిర్వహించబడుతుంది. అయితే ప్రధాన కార్యాలయం ఎక్కడుందని చెప్పాము? ఒలింపిక్ సంఘం యొక్క ప్రధాన కార్యాలయము ఒలింపిక్ హౌస్ లౌసాన్, స్విట్జర్లాండ్లో లౌసాన్లో మనకి ఇది ఉంది. నెక్స్ట్ ఈ యొక్క ఒలింపిక్ సంఘం యొక్క సభ్యత్వం, అందులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 111 మంది క్రియాశీల సభ్యులు ఉంటారు, 38 గౌరవ సభ్యులు ఉంటారు, 206 వ్యక్తిగత జాతీయ ఒలింపిక్ కమిటీలు, ఎన్ఓసీలు అంటే ఒక్కొక్క దేశం తరఫున ఒక్కొక్కరు ఉంటారు. అయితే దీనికి ఈ ఐఓసి యొక్క అధికార భాష ఏంటంటే ఫ్రెంచ్. అధికార భాష ఐఓసి యొక్క అధికార భాష ఫ్రెంచ్. అదే రెఫరెన్స్ లాంగ్వేజ్ వాళ్ళకి. ఇంకా కావాలంటే ఇంగ్లీషు మరియు అవసరమైనప్పుడు హోస్ట్ దేశం అంటే ఏ దేశం అయితే ఆటలను ఆడించుకోగలుగుతుందో ఆ దేశం యొక్క భాషను తీసుకుంటుంది. నెక్స్ట్ అయితే ఒలింపిక్ ఐఓసి యొక్క జెండా ఒకటి ఉంది మనకి. ఒలింపిక్ దేశాల్లో ఒలింపిక్ కావాలంటే జెండా ఒకటి ఉంది. ఈ జెండా ఎలా వస్తుంది మనకంటే ఈ జెండా ఆధునిక ఒలింపిక్ పితామహుడు పియరీ డి కోబర్టిన్, ఆధునిక ఒలింపిక్ పితామహుడైనటువంటి పియరీ డి కోబర్టిన్ 1912లో 5 రంగుల వలయాలు అందులో తెల్లటి బ్యాక్గ్రౌండ్పై తయారు చేశాడు. బ్యాక్గ్రౌండ్ వైట్, వాటిలో 5 రంగుల వలయాలు కలిగినటువంటి తెల్లటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒలింపిక్ జెండాను ఇతడు తయారు చేశాడు. ఎవరు? పియరీ డి కోబర్టిన్. ఇప్పుడు 1912లో
ఇతడు తయారు చేశాడు. అయితే 5 రంగుల వలయాలు వేడి సూచిస్తాయంటే 5 ఖండాలను సూచిస్తాయి. ఈ 5 రంగుల వలయాలు కూడా మనకు 5 ఖండాలను సూచిస్తాయి. ఈ పియరీ డి కూబర్టిన్ ఈ యొక్క ఆధునిక ఒలింపిక్స్ జెండాను తయారు చేశాడు. 5 రంగుల వలయాలు తెల్లటి బ్యాక్గ్రౌండ్ పైన తయారు చేశాడు. అయితే ఈ రంగుల వలయాలు రింగ్స్, ఈ ఒలింపిక్ రింగ్స్కి విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఏ ఖండానికి ఆ ఖండం. మనకి ఫస్ట్లో ఉన్నది నీలం అనేది ఈ వలయం దేనికి ఏ ఖండానికి సూచిక అంటే నీలం అనేది యూరప్, అలాగే ఈ బ్లాక్ అనేది ఆఫ్రికా, ఎరుపు రెడ్ అనేది అమెరికా, అలాగే పసుపు అనేది ఎల్లో అనేది ఏంటి ఆసియా, ఆకుపచ్చ గ్రీన్ అనేది ఆస్ట్రేలియా ఖండానికి ఇవి సింబల్గా ఉన్నాయి. ఈ 5 రింగ్స్ కూడా జెండాను 1920లో ఈ 5 రింగ్స్ కూడినటువంటి జెండాను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1920లో బెల్జియం ఒలింపిక్స్లో ఉపయోగించారు. ఈ 5 రంగులు కూడిన జెండాను ఫస్ట్ టైం 1920లో బెల్జియం ఒలింపిక్స్లో ఉపయోగించారు. వన్స్ మోర్ మనకి ఈ వలయాలు చూడండి, కలర్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బ్లూ కలర్ యూరప్, అలాగే బ్లాక్ కలర్ ఆఫ్రికా, రెడ్ అమెరికా, ఎల్లో ఆసియా, గ్రీన్ అనేది ఆస్ట్రేలియాకి చిహ్నాలు. వాటి నుండి నెక్స్ట్ అలాగే ఒలింపిక్స్ నిర్వహించినప్పుడు జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. అయితే ఈ ఒలింపిక్స్ జ్యోతిని తొలిసారిగా 1928 ఎక్కడ ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో ప్రజ్వలన చేయడం జరిగింది. నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో 1928లో ఒలింపిక్ జ్యోతిని తొలిసారిగా ప్రజ్వలన చేశారు, వెలిగించడం జరిగింది. అలాగే ఈ ఒలింపిక్స్ క్రీడలు ఇంకేంటి, ఐఓసి యొక్క బాధ్యతలు ఇంకేమున్నాయంటే, ఈ ఐఓసి అనేది ఆధునిక ఒలింపిక్ క్రీడలు మరియు యూత్ ఒలింపిక్ క్రీడలు YOG యూత్ ఒలింపిక్ గేమ్స్ కూడా నిర్వహిస్తుంది. ప్రతి 4 సంవత్సరాలకు వేసవి మరియు శీతాకాలంలో నిర్వహించబడుతుంది. మొదటి వేసవి ఒలింపిక్స్ 1896లో గ్రీసులోని ఏథెన్స్లో జరిగాయి. ప్రతి 4 సంవత్సరాలకు వేసవి మరియు శీతాకాలంలో నిర్వహించబడుతుంది. మొదటి వేసవి ఒలింపిక్స్ 1896 గ్రీస్లోని ఏథెన్స్లో జరిగాయి. మొదటి వేసవి ఒలింపిక్స్ 1896 గ్రీస్లో ఏథెన్స్లోనే జరిగాయి. మొదటి వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయంటే 1924లో ఫ్రాన్స్లో చమోనిక్స్లో జరిగాయి. మొదటి వేసవి ఒలింపిక్స్ 1896, మొదటి వింటర్ ఒలింపిక్స్ 1924 ఫ్రాన్స్లో చమోనిక్స్లో జరిగాయి. అలాగే మొదటి సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే సింగపూర్లో జరిగాయి, 2010లో జరిగాయి. మొదటి వింటర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ అనేది మనకి 2012లో ఫస్ట్ వింటర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ 2012లో ఇన్స్బ్రక్లో జరిగాయి. నెక్స్ట్ 1992 వరకు కూడా ఇది మనకి సమ్మర్ వింటర్ రెండు కూడా ఒకే సంవత్సరంలో జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా మనకి ఈలో 1916లో, అలాగే రెండో ప్రపంచ యుద్ధ కారణంగా 1939, 1944లో ఒలింపిక్స్ నిర్వహించబడలేదు. అయితే ఈ రెండింటి కారణం వల్ల ఇక్కడ మనకి 1916లోను, 1939, 1944లో మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధ కారణం వలన ఈ సంవత్సరాలలో ఒలింపిక్స్ నిర్వహించడం జరగలేదు. ప్రారంభంలో 1896లో మనకు ఏథెన్స్ విజేతకు రజతము, రన్నర్కు కాంస్యము ఇచ్చేవారు. పథకాలకు వచ్చేసరికి మనకి ప్రారంభంలో 1896లో ఏథెన్స్లో విజేతకు విన్నర్కు రజతము, రన్నర్కు కాంస్యము ఇచ్చేవారు. 1904 నుండి అంటే ఫస్ట్లో మనకు రెండు పథకాలు ఉండేవి, రజతము కాంస్యము అంటే సిల్వర్ బ్రాంజ్ ఉండేవి.
ఆ తర్వాత 1904 నుండి ఎప్పటి నుండి 1904 నుండి 1904 నుండి మనకి స్వర్ణము, రజతము, కాంస్యం అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 3 పథకాలు కూడా ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. అంటే మనకు 3 రకాల పథకాలు ఎప్పటి నుండి ఇవ్వడం ప్రారంభించారంటే 1904 నుండి ప్రారంభించారు. అంతకుముందు 1896లో విన్నర్కు సిల్వర్, రన్నర్కు బ్రాంజ్ ఇచ్చేవారు. అయితే నెక్స్ట్ ఇంకా ఈ పథకాలు వేసే పద్ధతి ఇంకా ఉంది. ఏంటంటే 1960లో రోమ్ ఒలింపిక్స్ నుండి అథ్లెట్ల మెడలో పథకాలు వేసే పద్ధతి ప్రవేశపెట్టారు. అంతకుముందు కూడా 1904 నుంచి జస్ట్ గెలిస్తే వాళ్ళ చేతుల్లో పెట్టేసి పంపించేయడమే. కానీ మెడలో ఆ పథకాలు తెచ్చి మెడలో ఎప్పుడు వేసేయడం మొదలు పెట్టారంటే 1960 రోమ్ ఒలింపిక్స్ నుండి అథ్లెట్ల మెడలో పథకాలు నేరుగా వాళ్ళు మెడలో వేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఒలింపిక్ పథకాలను తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు అంటే క్లియర్గా చూడండి, చాలా వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒలింపిక్ పథకాలను తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారంటే ఫస్ట్ బంగారు పథకం తీసుకుంటే ఇందులో బంగారం ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 1.34% మాత్రమే ఉంటుంది. బంగారు పథకం అంటే టోటల్ బంగారం ఉండదు, అందులో బంగారు పూత మాత్రమే ఉంటుంది. ఈ బంగారు పూత 1.3% మాత్రమే ఉంటుంది. 1.3% బంగారం ఉంటుంది. అలాగే వెండి 92.5% ఉంటుంది. ఇది మాస్టర్, ఇది లేకపోతే అసలు అది తయారు కాదు. వెండి అనేది 92.4% వెండి. అలాగే రాగి ఇది లేనిదే అసలు అది జరగదు, ఏది జరగదు, నిర్మాణం జరగదు. రాగి 6.16% ఉంటుంది. బంగారు పథకములో బంగారం ఎంత పర్సెంట్ అంటే 1.34, వెండి 92.5% వెండి. అలాగే రాగి 6.16% రాగి ఉంటుంది. అలాగే రజత పథకం సిల్వర్ పథకంలో ఎంత ఉంటుంది? సిల్వర్ అంటే వెండిలో మరి బంగారం ఉండదు. ఈ వెండి పథకంలో వెండి కూడా 92.5%, 92. వెండి. సిల్వర్ మెడల్లో 92.5% వెండి మరియు ఓన్లీ 7.5% రాగి. 92.5% వెండి, 7.5% రాగి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ కాంస్యం బ్రాంజ్లో ఇందులో రాగి, జింకు, టిన్ను ఈ 3 కలిస్తే కాంస్యం కొంచెం అవుతుంది. ఏముంటుంది ఇందులో? రాగి 97% రాగి, 97% రాగి ఉంటుంది. 2.5% జింక్ ఉంటుంది, 0.5% టిన్ ఉంటుంది. ఇది లేకపోతే కొంచెం అవ్వదు. ఈ 3 రాగి, జింకు, టిన్ను ఈ 3 కలిస్తే కొంచెం, ఈ 3టితో ఈ కాంస్య పథకం తయారవుద్ది. అలాగే ఈ పథకాలన్నీ ఏ లోహాలతో తయారవుతాయి అంటే ఆల్రెడీ చెప్పాం. మరి కొంచెం ఏంటంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం ఒలింపిక్ బంగారు మరియు వెండి పథకాలు అనేవి తప్పనిసరిగా కనీసము 92.5% వెండితో తయారు చేయబడాలి. అది సిల్వర్ అయినా గోల్డ్ అయినా 92.5% వెండితో మస్ట్ అండ్ షుడ్ మేక్ చేయాలి. అలాగే బంగారు పథకాలు కనీసము అందులో బంగారు పథకం అనేసరికి అందులో కనీసం 6 గ్రాముల బంగారం ఉండాలి. కనీసం 6 గ్రాముల బంగారం పూతతో కలిగి ఉండాలి. కాంస్య పథకాలు మాట్లాడట్లేదు, ఇందులో ఖచ్చితంగా ఎంత ఉంటుంది? రాగి, ఎక్కువగా రాగితో తయారు చేయబడతాయి. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం 97% రాగి ఉంటుందని ఇక్కడ. అందుకనే ఎక్కువ కాంస్య పథకాల్లో 97% రాగితో తయారు చేస్తారు. ఇదిలా ఉండగా మనకు ఒలింపిక్స్లో మొదటిసారి మహిళా క్రీడాకారులు ఎప్పుడు పాల్గొన్నారు అంటే 1900 సంవత్సరంలో 1900
ఎప్పుడు పాల్గొన్నారు? ఒలింపిక్స్లో మొదటిసారిగా మహిళా క్రీడాకారులు 1900 సంవత్సరంలో పాల్గొన్నారు. అయితే ప్యారిస్ 1900 ఒలింపిక్ క్రీడలలో ఇవి కూడా ప్యారిస్లో జరిగాయి. ప్యారిస్లో జరిగినటువంటి 1900లో ఒలింపిక్ క్రీడలలో మహిళలు మొదటిసారి పోటీ పడడం జరిగింది. అయితే 5 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ అయినటువంటి బ్రిటిష్ టెన్నిస్ క్రీడాకారిణి షార్లెట్ కూపర్ మొదటి మహిళా ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచింది. అలాగే 5 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ అయినటువంటి బ్రిటిష్ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరిది? షార్లెట్ కూపర్ మొదటి మహిళా ఒలింపిక్ ఛాంపియన్ ఎవరంటే షార్లెట్ కూపర్. ఈమె బ్రిటిష్ టెన్నిస్ క్రీడాకారిణి. మహిళలు ఎప్పుడు మనకి ఒలింపిక్స్లో ఎంటర్ అయ్యారంటే 1900 సంవత్సరంలో ఎంటర్ అయ్యారు. అయితే ఇదిలా ఉండగా ఇంతకు మన దేశం యొక్క పొజిషన్ ఏంటి అప్పటికంటే 1900 నుంచి ఒలింపిక్స్లో భారతీయుల ప్రస్థానం ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే ఎలా అయిందంటే భారత్ తరపున అప్పటికి మనకు స్వతంత్రం రాలేదు కాబట్టి భారత్ తరపున బరిలోకి దిగినటువంటి ఏకైక బ్రిటిష్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్. ఎవరు? నార్మన్ ప్రిచర్డ్. ఇతడు మన భారత తరపు నుండే బరిలోకి దిగాడు. కాకపోతే బ్రిటిష్ అథ్లెట్ అంటారు. పురుషుల విభాగంలో 200 మీటర్ల పరుగు అలాగే 200 మీటర్ల హార్డిల్స్లో 2 రజత పథకాలు 1900లోనే మనకు ఇతడు సాధించడం జరిగింది. నెక్స్ట్ అయితే 1920 నుంచి స్వదేశీ అథ్లెట్లు ఒలింపిక్స్లో పోటీ పడుతుండగా 1928లో మనకి తొలిసారిగా భారత్ హాకీలో స్వర్ణ పథకాన్ని సాధించింది. తొలిసారిగా భారతదేశము తరఫున హాకీలో స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. ఎవరంటే మనకు తెలుసు, ధ్యాన్ చంద్ అనే వ్యక్తి మనకు భారత్ హాకీ టీంను మనకి స్వర్ణ పథకాన్ని సాధించే దిశలో కృషి చేయడం జరిగింది. 1928లో మనకు స్వర్ణం సాధించాం. స్వతంత్ర అనంతరం భారతదేశము 1948లో లండన్లో జరిగినటువంటి 14వ ఒలింపిక్స్లో తొలిసారి పాల్గొంది. స్వతంత్రం అనంతరము ఎప్పుడు 1948లో లండన్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో తొలిసారిగా పాల్గొనడం జరిగింది. అయితే భారత్ ఇప్పటి వరకు అంటే నేటికి ఈ రోజుకి మనకు జరిగినటువంటి ఇంతవరకు జరిగిన ఒలింపిక్స్లో మొత్తం ఎన్ని పథకాలు సాధించిందంటే 41 పథకాలు సాధించింది. వీటిలో స్వర్ణాలు 10, రజతాలు 10, కాంస్యము 21, మొత్తం కలిపితే 41 ఉన్నాయి. ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం గెలిచినటువంటి భారతదేశ తొలి అథ్లెట్గా మనకు రికార్డులోకి ఎక్కినవాడు నార్మన్ ప్రిచర్డ్. అప్పటికి స్వాతంత్రం రాకపోయినా సరే మన దేశం నుండి వెళ్ళాడు కాబట్టి మనం చెప్పుకుంటాం. ఫస్ట్ ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం గెలిచిన భారతదేశ తొలి అథ్లెట్గా రికార్డులోకి ఎక్కినవాడు నార్మన్ ప్రిచర్డ్. అప్పటికి దేశానికి స్వాతంత్రం రాకపోవడంతో అతనిని బ్రిటన్ అథ్లెట్గా పరిగణించేవారు. అయితే 1952లో కేడి జాదవ్ ఇతర రెజ్లింగ్లో ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం సాధించిన మొదటి స్వదేశీ అథ్లెట్గా రికార్డులోకి ఎక్కాడు. అలాగే చూసుకుంటే 1952లో మనకు కేడి జాదవ్ 1952లో రెజ్లింగ్లో ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా కాంస్యము సాధించినటువంటి స్వదేశీ అథ్లెట్గా రికార్డుకు ఎక్కాడు. 1952లో కేడి జాదవ్ అనే వ్యక్తి రెజ్లింగ్లో మనకు మొట్టమొదటిసారిగా కాంస్యమును సాధించినటువంటి అథ్లెట్గా రికార్డుకు ఎక్కాడు. అలాగే అదే 1952లో హెల్సింకీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో తొలిసారి భారతీయ మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. తొలిసారిగా భారతీయ మహిళలు పాల్గొన్నటువంటి ఒలింపిక్స్ 1952. నెక్స్ట్ 2008 బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో తొలి
వ్యక్తిగత స్వర్ణ పథకం సాధించినటువంటి షూటర్ అభినవ్ బింద్రా. అదే స్వర్ణ పథకము 2008 బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం సాధించినటువంటి వ్యక్తి అభినవ్ బింద్రా. ఇతడు షూటర్. నెక్స్ట్, విశ్వ క్రీడల్లో పథకం అందుకున్నటువంటి తెలుగు వ్యక్తి విశ్వ క్రీడల్లో పథకం అందుకున్నటువంటి తెలుగు వ్యక్తి కరణం మల్లేశ్వరి. కాంస్యమును సాధించింది ఎప్పుడంటే 2000లో ఎక్కడ సిడ్నీ ఒలింపిక్స్లో 2000 సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్లో ఆమె కాంస్యమును సాధించింది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కరణం మల్లేశ్వరి సాధించింది కాంస్యం. ఆమె తెలుగు వ్యక్తి 2000లో సిడ్నీ ఒలింపిక్స్లో మనకు కాంస్యాన్ని సాధించడం జరిగింది. అలాగే వ్యక్తిగత విభాగంలో 2 పథకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ రెజ్లర్ ఎవరంటే సుశీల్ కుమార్. ఇతడు వ్యక్తిగత విభాగంలో 2 పథకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ రెజ్లర్ ఎవరంటే సుశీల్ కుమార్. ఈయన ఎక్కడెక్కడంటే 2008 బీజింగ్లో, అలాగే 2012 లండన్లో రజతము, అక్కడ కాంస్యము, ఇక్కడ రజతము సాధించడం జరిగింది. అలాగే ఈ కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో తన కాంస్యంతో ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నటువంటి భారతదేశపు మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ఇక్కడ నార్మల్గా కాదు, కరణం మల్లేశ్వరి 2000లో ఎక్కడ సిడ్నీ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకంని గెలుచుకోవడం జరిగింది. దీనితో మనకు భారతదేశపు మొదటి ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నటువంటి మహిళగా చరిత్ర సృష్టించడం జరిగింది. నెక్స్ట్, ఒలింపిక్స్లో మహిళల వ్యక్తిగత విభాగంలో 2 పథకాలు సాధించినట్టు మరో మహిళ పివి సింధు. మనకి ఇక్కడ 2 పథకాలు సాధించినటువంటి తొలి భారత అథ్లెట్ రెజ్లర్ సుశీల్ కుమార్ అయితే మనకి ఇక్కడ మహిళలలో 2 పథకాలు సాధించిన మహిళ పివి సింధు. ఇక్కడ 2016లో రజతం, అలాగే 2020లో కాంస్యంను సాధించడం జరిగింది. భారత్ నుండి ఇంకా ట్రాక్ అండ్ ఫీల్డ్ నుండి తొలి స్వర్ణం సాధించిన అథ్లెట్గా జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా నిలిచాడు. మనకి నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో తొలి స్వర్ణం సాధించినటువంటి అథ్లెట్. ట్రాక్ అండ్ ఫీల్డ్ నుండి తొలి స్వర్ణం సాధించిన అథ్లెట్లుగా మనకు జావెలిన్ త్రోలో మనకి నీరజ్ చోప్రా స్వర్ణాన్ని సాధించడం జరిగింది. భారత్ ఒలింపిక్స్లో హాకీ విభాగంలో ఇప్పటి వరకు 8 స్వర్ణ పథకాలు సాధించింది. అలాగే 2012 లండన్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ భారత్కు తొలి బ్యాడ్మింటన్ ఒలింపిక్ పథకాన్ని అందించింది. సైనా నెహ్వాల్ భారత్కు తొలి బ్యాడ్మింటన్ ఒలింపిక్ పథకాన్ని సాధించడం జరిగింది. ఎలా చూసుకుంటే ప్రజెంటు మొన్న జరిగినటువంటి 2024 ప్యారిస్లో 70 మంది పురుషులు మన దేశం నుండి, 47 మంది మహిళలు, మొత్తం 117 మంది. 70 మంది పురుషులు 70 మంది, మహిళలు 47 మందితో 117 మంది 16 విభిన్న క్రీడా విభాగాలలో ఒలింపిక్స్ కోసం వెళ్ళడం జరిగింది. వీళ్ళ కోసం మన భారత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందంటే 470 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 470 కోట్ల రూపాయలు ఈ 117 మంది అథ్లెట్ల కోసం మన భారత ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం ఏ విభాగం ఖర్చు పెట్టిందంటే అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం 96 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, బ్యాడ్మింటన్కు 72 కోట్ల రూపాయలు, బాక్సింగ్కు 60.93 కోట్ల రూపాయలు, సుమారు 61 కోట్ల రూపాయలు సాధించడం జరిగింది. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వహణ ఖర్చు కూడా సుమారు $10 బిలియన్లు, అంటే 85,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు జరిగింది. అయితే ఇక్కడ మనకి ప్యారిస్ ఒలింపిక్స్ మరొకసారి చూసుకుంటే ఫైనల్ టచ్గా మనకు ప్యారిస్ ఒలింపిక్స్ అనేది ఎక్కడ జరిగాయి? ప్యారిస్లో, ఫ్రాన్స్లో జరిగాయి. అయితే వీటి యొక్క నినాదం ఏంటంటే గేమ్స్ వైడ్ ఓపెన్. అలాగే వీటి యొక్క మస్కెట్ ఒలింపిక్ ప్రైజ్, ఇది చిన్న ఫ్రీజియన్ టోపీ. అలాగే దేశాలు ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 206 దేశాలు పాల్గొన్నాయి. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్లో క్రీడాకారులు ఎంతమంది పాల్గొన్నారంటే
10,714. గత వీడియోలో నేను సుమారుగా 10,500 మంది అని చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఎగ్జాక్ట్ ఫిగర్ 10,714. 10,714 క్లియర్, వెరీ ఇంపార్టెంట్. 10,714 మంది క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో 2024లో పాల్గొనడం జరిగింది. ఎన్ని దేశాల నుండి అంటే 206 దేశాల నుండి మనకి పాల్గొనడం జరిగింది. మస్కట్ ఏంటంటే ఒలింపిక్ ప్రైజ్ ఫ్రీజియన్ టోపీ. అలాగే నినాదము గేమ్స్ వైడ్ ఓపెన్. అలాగే ఇందులో ఎన్ని క్రీడలు అంటే 32 క్రీడలలో 329 పోటీలు, ఇందులో 48 విభాగాలు. అలాగే ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే జూలై 26, 2024. మనకు అనధికారికంగా అయితే 24 నుండే ప్రారంభమయ్యాయి, అధికారికంగా 26 నుండి ప్రారంభమయ్యాయి. ముగింపు ఆగస్టు 14, 2024లో ముగింపు జరిగింది. అలాగే వీటిని ప్రారంభించిన వాళ్ళు ఎవరు? ఎమ్మాన్యుయల్ మాక్రాన్. ప్రారంభించిన వాళ్ళు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ అనే వ్యక్తి ఈ ఒలింపిక్ గేమ్స్ 2024 ప్యారిస్ను అతను స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి జ్యోతి ఎవరు వెలిగించారంటే టెడ్డీ రైనర్, మేరీ జోస్ పెరెక్. టెడ్డీ రైనర్, మేరీ జోస్ పెరెక్ అనేవాళ్ళు ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం జరిగింది. ఒలింపిక్ గేమ్స్ను ప్రారంభించిన వ్యక్తి ఎమ్మాన్యుయల్ మాక్రాన్. జ్యోతిని వెలిగించింది టెడ్డీ రైనర్, మేరీ జోస్ పెరెక్. దీనికైనటువంటి వ్యయం, ఈ ప్యారిస్ ఒలింపిక్స్కి మొత్తానికి అయినటువంటి వ్యయం సుమారు 900 కోట్ల యూరోలు, అంటే ముందుగా చెప్పాం 85,000 కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది. అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్లో చాలా రికార్డులు బదులయ్యాయి. అయితే అందులో ఏ రికార్డులు బదిలీ, జస్ట్ మీరు విసుకుపోకుండా వినండి. మంచి అద్భుతమైన టాపిక్స్, ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు మరి 4 సంవత్సరాల వరకు ఇవే వస్తాయి కాబట్టి మీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం శ్రద్ధ పెడితే మంచి మనం మార్కులను సంపాదించగలం. అయితే క్యూబా రెజ్లర్ అయినటువంటి మిజైన్ లోపేజ్ కొత్త రికార్డు సృష్టించాడు. ఏంటంటే వ్యక్తిగత విభాగంలో ఈ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి ఒలింపిక్స్లో వరుసగా 5 స్వర్ణ పతకాలను సాధించిన ఏకైక రెజ్లర్ ఎవరితడు? క్యూబా చెందినటువంటి మిజైన్ లోపేజ్. అతడు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించినటువంటి ఒలింపిక్స్లో వరుసగా 5 స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్. 2008 నుండి 2024 వరకు కూడా వరుసగా 5 స్వర్ణ పతకాలు సాధించి ఈ మిజైన్ లోపేజ్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించాడు. ఈ మిజైన్ లోపేజ్ ఏ దేశానికి చెందినవాడు అంటే క్యూబాకు చెందినవాడు. ఇది వరుసగా ఎన్ని పతకాలు? 5 స్వర్ణ పతకాలు. 2008 నుండి నాన్ స్టాప్ 2024 వరకు అన్ని స్వర్ణాలు అతనవే. నెక్స్ట్ అలాగే చూసుకుంటే మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తానీ అర్షద్ నదీం అనే వ్యక్తి 27 ఏళ్ల పాకిస్తానీ జావెలిన్ థ్రోయర్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని, బంగారు పతకాన్ని గెలుచుకున్నటువంటి మొదటి పాకిస్తానీ అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. మొదటి పాకిస్తానీ అథ్లెట్, స్వర్ణము సాధించినటువంటి మొదటి పాకిస్తానీ అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. ఎవరు? అర్షద్ నదీం. ఇందులో జావెలిన్ త్రోలో అతడు ఏ పథకం? స్వర్ణ పథకాన్ని సాధించాడు. ఏ దేశస్థుడు? అర్షద్ నదీం అనే వ్యక్తి పాకిస్తానీ. అలాగే ఒలింపిక్స్ బాస్కెట్బాల్లో అమెరికా క్రీడాకారిణి అయినటువంటి డయానా టొరాసి. ఎవరు? అమెరికాకు చెందినటువంటి డయానా టొరాసి 6 స్వర్ణాలతో చరిత్రను తిరగ రాసింది. 6 స్వర్ణాలు సాధించిన ఏకైక బాస్కెట్బాల్ ప్లేయర్. 6 స్వర్ణాలు సాధించిన ఏకైక బాస్కెట్బాల్ ప్లేయర్గా 42 ఏళ్ల డయానా టొరాసి ఈమె రికార్డు బద్దలు కొట్టింది. అలాగే సెర్బియన్ క్రీడాకారుడు అయినటువంటి నోవాక్ జోకోవిచ్. ఏ దేశస్థుడు? సెర్బియన్. ఇతడు ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతక విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 3 ఆటగాడు అయినటువంటి కార్లోస్ అల్కరాస్ను మట్టి కరిపించాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ తర్వాత అతడు ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. స్వర్ణం సాధించడంతో ఈ నోవాక్ జోకోవిచ్ కెరీర్ గోల్డెన్ స్లామ్ ఆటగాళ్ల జాబితాలో చేరడం జరిగింది. అయితే ఈ కెరీర్ గోల్డెన్ స్లామ్ అంటే ఏంటంటే 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన ఆటగాళ్లను కెరీర్ గోల్డెన్ స్లామ్
ప్లేయర్లుగా పేర్కొంటారు. అయితే తాజా ఒలింపిక్ స్వర్ణంతో పాటు గ్రాండ్ స్లామ్ టైటిల్ను జోకోవిచ్ ముద్దాడాడు. కాగా ఈ జోకోవిచ్, ఈ ఆల్కారాస్ ఇద్దరికీ కూడా ఒలింపిక్స్లో ఇదే మొట్టమొదటి ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం, స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. నెక్స్ట్, జర్మనీ లెజెండ్ స్టెఫీ గ్రాఫ్ 1988లో 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను, ఒలింపిక్ స్వర్ణాన్ని గెలిచి గోల్డెన్ స్లామ్ టైటిల్ను సంపాదించిన తొలి క్రీడాకారిణిగా అవతరించింది. గోల్డెన్ స్లామ్ టైటిల్ను సంపాదించిన తొలి క్రీడాకారిణి ఎవరు? స్టెఫీ గ్రాఫ్. ఈమె అక్కడ జర్మనీ చెందినటువంటి స్టెఫీ గ్రాఫ్ సాధించింది. నెక్స్ట్, ఇక సింగిల్స్, డబుల్స్ 2 కేటగిరీల్లోనూ కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించినట్టు ఏకైక టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్. సింగిల్స్, డబుల్స్ 2 కేటగిరీల్లోనూ కూడా గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్. ఇవి ఈనాటి ముఖ్య విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీగా మీ యొక్క అభిప్రాయాన్ని మాకు చేరవేస్తే, కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము మరికొంచెం ఇంకా కష్టపడి ఇంకా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వీడియోలు తీసుకురాగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.